సిట్టి సీకుల బుట్ట పిందె పెదవేమో పూత రేకుల తట్ట అట్ట నిన్ను చూసి నాలో ఆకలి పుట్ట ఫ్రంట్ ఫుట్టేసి నిన్ను పిడిగిట పట్ట ఎట్టుకొచ్చానే తిరనాళ్ళ కలజోడు కలరు ఫుల్లుందే కిర్రాకు నీ ఈడు చల్లుకుంటానే మల్లెపూలు లారీలోడు కట్టుకుంటానే నీ మెళ్ళో నాంతాడో ఆలోచనలు వస్తున్నాయి. అది పిల్లగాను ఇరగేరుగాని నీతో కాకుండా ఈయనతో ఓపెనింగ్ చేస్తుంటే ఎంత బాగుండేదా. అప్పుడు పిల్లగా కాదు బాబాయ్ నువ్వు ఒకసారి నువ్వు కూర్చో దాని తర్వాత చూడు ఇలా రా. ఏంటి నీ పేరేంటి? నేను రామ్ అని పిలుస్తాను ఓకేనా? నేను రామ్ అని పిలుస్తాను ఓకేనా? సిగ్గేస్తుంది. మా తాతగారిని పట్టుకొని ఏంటి నీ పేరేంట? ఆ వయసులో ఆయన కొంచెం క్రాఫ్ట్ ఇట్లా చెదిరిపోయింది. రొమాంటిక్ డాన్స్ తెలుసు కదా నీకు. ప్రాక్టీస్ అవసరమా చెప్పు? లైట్స్ ఆఫ్ స్పాట్ లైట్ రెడీ. పట్టుకో ఇట్లా చేతిలో పట్టుకో. ఏంటి ఇప్పుడే పాట రాని? పిట్టన్నాడు మేము సిట్టి సీకుల బుట్ట పిందె పెదవేమో పూత రేకుల తట్ట ఎట్టుకొచ్చానే తిరనాళ్ళ కలజోడు కలరు ఫుల్లుందే కిర్రాకు నీ ఈడు చల్లుకుంటానే మల్లెపూలు లారీలోడు కట్టుకుంటానే నీ మెళ్ళో నాంతాడు ఇంకొక పాట మీద చేస్తే ఆల్మోస్ట్ హిస్టరీ తెలిసిపోతుంది. బ్యాంక్ ఎంప్లాయ్ అంట, వాలంటరీ రిటైర్మెంట్ అంట, అక్కడెక్కడో 200 ఎకరాల ఆస్తి అంట. ఆల్మోస్ట్ అంతా సెట్ అయిపోయింది. ఆయన ఏమన్నాడంటే ఆయన ఏమన్నదా ఏంది? మనమరాలతో ఆట ఆడుకుంటుంటే తాతగారు సంతోషంతో. మనవరాలంటే పట్టంత గట్టిగా ఉండదు అక్కడ చూడు. సరికొత్తగా ఈ
పటాస్ 2 లోని సెట్ లో నాకు సరికొత్త ఆస్తి దొరికింది, అది చాలు. వచ్చిన ఆస్తిని గట్టిగా పట్టుకోండి, ఎందుకంటే విడవకండి. ఈవిడ హ్యాపీనెస్ చూడు, విడవకండి అంట. అయినా ఇది ఫ్యామిలీ సర్కస్ కి రావాలి, మీరంతా స్టూడెంట్ సర్కస్ కి ఎందుకు వచ్చారు? చేస్తున్నారో చూద్దామని వచ్చాము. సూపర్ గుంటది, సరికొత్తగా ఉంటది. పటాస్ ఇష్టమా నీకు? చూస్తావా? మాట్లాడుతున్నారు. ఇగో భయ్యా ఇప్పటివరకు ఆడదనుకున్నా, మారిపోయింది మొత్తానికి. ఏమండి మీరేం మాట్లాడరేంటి? పైకి వస్తున్నాయండి, భయపడుతున్నాడు, భయపడి వెళ్ళిపోతున్నాడు. ఇది బతుకు తోపుడు బండి కాదు, ఇది పటాసు. మీ ముగ్గురు పిల్లలు హ్యాపీగా ఉన్నాడు, మా ముగ్గురు కూడా హ్యాపీగా ఉన్నారు. ఆయన తీసుకున్నాడు, కూర్చో. మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి, మనం స్టార్ట్ చేయాలి. ఏంది మీ ఆయన ఆడడానికి తీసుకెళ్ళవా? ఆయన వెళ్తాడు, యంగ్ అండ్ డైనమిక్ అండ్ ఎనర్జెటిక్. సరికొత్తగా ఆమె సో ఆమె తూమి అనగానే ప్రతిదీ ఫైటింగ్ ఉంటది. సరికొత్త సెట్ ఉన్నప్పటికీ రవి శ్రీముఖి మధ్య ఈ యుద్ధం అట్లానే కొనసాగుతుంది. సో ఈ రోజు నువ్వు అక్కడ ఉన్నప్పటికీ, నా మనసు నీ దగ్గర ఉన్నప్పటికీ నా ఫుల్ సపోర్ట్ ఇచ్చేస్తున్నాను ఈ గ్యాలరీకి. నువ్వులే అక్కడ నుంచి అటు మధ్యలో కూర్చో, కాళ్ళ మీద కాలేసుకో. వాళ్ళు బిజినెస్ తక్కువ, లొల్లి ఎక్కువ. వాళ్ళది, మనది బిజినెస్ లొల్లి రెండు ఎక్కువ కాబట్టి మన సపోర్ట్. ఎందుకంటే ఇక్కడ తాళం చెవి ఉంటే తాళం చెవి ఓపెన్ చేసే కీ నా దగ్గర ఉంది కాబట్టి మేమే కలుస్తాం. మీ అందరికీ యాజ్ యూజువల్ తెలిసినట్టు సరికొత్త ఎంటర్టైన్మెంట్ అయినప్పటికీ 4 రౌండ్స్ ఉండబోతున్నాయి.